అంటే మనుషులు ఒక మనిషిని చంపడానికి ఆలోచించకుండా ఇంత హీనంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇది, ఇది మనం ఒక కేస్‌ని గనక చూస్తే ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ లోపల కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ పర్సన్స్ అందరూ ఇలా ఉంటారా అంటే ఉండరు. హ్మ్. అందుకనే ఒక కేస్‌ని తీసుకున్నప్పుడు వాళ్ళ చైల్డ్‌హుడ్ హిస్టరీ నుంచి మనకన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీని లోపల అంటే వాళ్ళ బాల్యం అంటే నేచర్ అండ్ నర్చరింగ్ త్రోస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఎ పర్సన్. హుహు. ఓకే. హ్మ్. సో, మనము పైకి కనిపిచ్చి రాముడు మంచి బాలుడిలాగా పైకున్నాడు అంటే లోపల ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది బయట ఎవ్వరికీ తెలీదు. సో, ఆ ఫ్రస్ట్రేషను ఒక వాల్కెనో లాగా బర్స్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి ఎలా కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. అంటే హ్మ్. మన థాట్ ప్రాసెస్ మీద మన కంట్రోల్ కోల్పోయి అది రిజల్ట్ ఎలా అయినా బయటికి రావచ్చు. వాటి యొక్క సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవే ఇలాంటి రూపాలు దాలుస్తున్నాయి. సో, హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశాఖ కేస్ ఏదైతే ఉందో, సో, నేను విన్నంత వరకు ఏంటి ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో, హి వెంట్ ఇంటూ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ హ్మ్. జస్ట్ చెప్పుకుంటే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో, లోపల ఎంత వరకు జరిగిందనేది మనకు తెలీదు.